ఆ సమావేశానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దేవభక్తుని సుబ్బారావు గారి కుమారుడైనటువంటి దేవభక్తు చక్రవర్తి గారిని ఈ నియోజకవర్గానికి కర్తగా నియమించడం జరిగింది. సమర్థమైనటువంటి నాయకుడు, ఆ నాయకుడిని పగ్గాలు అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దుష్ట పరిపాలనని అంతం చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమంలో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడించేటువంటి పద్ధతిలో పెనమలూరులో తీసుకుంటారని చక్రవర్తి గారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ పగ్గాలు. అందుకని వాళ్ళు ఉండేటువంటి ఈ 100 రోజుల పరిపాలనలో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫ్లాప్ అనేటువంటి కనపడుతూ ఉంది. నోరు మెదపలేనటువంటి పద్ధతిలో ప్రజానీకం ఇవాళ ఎందుకు వేసావురా బాబు ఓటు అనేటువంటి పద్ధతిలో అనుకుంటున్నారు. కారణం ఒకటే, అమ్మ ఒడి లేదు, చదువుకునే పిల్లలకి సరైనటువంటి భోజన వసతి లేదు, వారికి ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్ లేదు, వారికి రావాల్సినటువంటి డబ్బులు లేదు. అదే పద్ధతిలో హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ అటకెక్కినటువంటి పద్ధతిలో మనకు కనపడతా ఉంది. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. సూపర్ 6 అనేటువంటిది ఒక పూటకంగా మాత్రమే మాట్లాడింది తప్ప దాని మీద కసరత్తులు చేస్తున్నామంటున్నారు. హామీలు ఇచ్చినప్పుడు కసరత్తులు చేసుకున్న హామీలు ఎవరా? అధికారంలోకి వచ్చిన తర్వాత కసరత్తులు చేస్తారా అనేటువంటిది అడుగుతున్నాం. ఇవాళ ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ని ఇవాళకి వాళ్ళ ఎన్నికలు జరిగితే కనుక ఆటోమేటిక్గా వైఎస్ఆర్ పార్టీ గెలిచే పద్ధతిలో కూడా కనపడుతూ ఉంది. అయినప్పటికీ మేమేం డిమాండ్ చేయట్లా. ఇవాళ మేము చెప్పేటువంటిది, మీ చెప్పినటువంటి హామీలను అమలు చేయండి, ప్రజానీకానికి దగ్గరగా ఉండండి, లేనిపోయిన కబుర్లు చెప్పకండి. మీ ఫెయిల్ అయినటువంటి విధానాన్ని డైవర్ట్ చేసేటువంటి పద్ధతిలో ఒక డైవర్షన్ ఏమో కృష్ణానదిని కూల్చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని అంట. అసలు నేను అడుగుతా ఉన్నా, అదే బోట్లు అది గుద్దుకునే ముందే నాకున్నటువంటి పొలంలో ఉండేటువంటి గోడకి గుద్దుకుని వచ్చి ఇక్కడ తగిలినానంట. నేను ఎవరి మీద కేసు పెట్టాలైతే? అదే బోట్ల మీద నేను ఎవరి మీద కేసు పెట్టాలి? ఆ బోట్లో కూడా ఎవరి మీద అయితే 2 బోట్లు ఉన్నారో ఆ 2 బోట్లలో మీరు వీడియో చూస్తే 3వ బోటు కింద నుంచి వెళ్ళి ఫస్ట్ గుద్దుకున్నటువంటిది కనబడతా ఉంది. ఆ 3వ బోటు ఎవరిది, దేనికి సంబంధించింది అనేటువంటి లేవు. ఈ 2 బోట్లు కూడా టీడీపీకి సంబంధించినటువంటి స్పష్టంగా కనపడుతున్నా కానీ కూడా దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం, దాన్ని మార్చి రెండోది లడ్డూ విషయం తీసుకురావడం, ఈ ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టని, గౌరవాన్ని, మర్యాదని మంట గలిపినటువంటిది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. అంత పెద్ద 2015లో దానిలో వాళ్ళని శిక్షించినటువంటి పద్ధతి ఉంటే అంటే దాని అర్థం దీనికి ఆజ్యం పోసినటువంటిది ఆయనే కనపడతా ఉంది. ఇవాళ ఏదైనా నేను ఒకటే చెప్తా, ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో గతంలో 16 సార్లు రిజెక్ట్ అయినాయి, వెనక్కి పంపించారు. 18 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వెనక్కి పంపించారు. ఇవాళ ఇటువంటి జరిగినప్పుడు వాటిని వెనక్కి పంపించే ట్యాంకర్ని వెనక్కి పంపించి నిజంగానే వీళ్ళు కావాలని చేసే పద్ధతి ఉంటే వారిని శిక్షించాలే కానీ ప్రజల ముఖ్యంగా భక్తుల మనోభావాల మీద మీరు చెలగాటం ఆడారు ఇవాళ అనేటువంటి కనపడుతూ ఉంది. అందుకనే ప్రజానీకం మిమ్మల్ని క్షమించరు, భక్త జనం యావత్తు కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదన్నా. మీ డైవర్టెడ్ పాలిటిక్స్ ఇవాళ ప్రజలపైన భక్తులపైన మోపేటువంటి పద్ధతి అనేది ఇప్పటికైనా మానుకొని జరిగినటువంటి సంఘటన మీద సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేర్పించండి, అప్పుడు నిగ్గు తేలుతుంది అనేటువంటి చిత్రం. నీకు ఇచ్చినటువంటి రిపోర్ట్లు అన్నీ కూడా నీ ప్రభుత్వంలో చేసినటువంటి అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోమని కూడా తెలియజేస్తూ, భవిష్యత్తు ఏ రకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ముందు నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. నన్ను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాష్టీకాలని అంతమొందించడానికి సమాయత్తమై కార్యకర్తల సమావేశం, అలాగే మా నాయకుల యొక్క సమావేశం నిర్వహించుకుని మాలో ఉన్నటువంటి లోపాలని, అలాగే మేము ఏ రకంగా ఇంకా సమర్థవంతంగా రాబోయే కాలంలో మేము పోరాటం చేయాలనే దాని మీద సమాలోచనలు చేసుకోవడానికి మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఈ జరిగిన ఈ 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అనేక మోసపూరిత హామీలు, ఆయన
నేను చాలా విజనరీని, నాకు చాలా ముందు చూపు ఉంది అనేటువంటి వ్యక్తి బుడమేరు వాగుకి గేటులు లేవనేటువంటి అవహేళన చేసి, అది కూడా చెప్పడం కూడా కాదు, అవహేళన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసినటువంటి సందర్భం. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అవునా కాదా? ముందల నుంచి చెబుతున్నటువంటి మా నాయకుడు ఏదైతే చెప్తా ఉన్నారో, పైన కురిసినటువంటి వర్షాలను అంచనా వేయడంలో కానివ్వండి, లేకపోతే మనకి స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాలని అంచనా వేయకుండా కేవలం పబ్లిసిటీ డిజైనింగ్ మాత్రమే, అంటే ఒక సిఎస్ గారు వివిధ శాఖల్లో ఉన్నటువంటి సెక్రటరీలందరినీ సమాలోచన చేసుకుని యంత్రాంగాన్ని పరిగెత్తించాల్సింది పోయి ఆయనే ప్రజల్లో నేను బాగా ఉత్సాహంగా పనిచేస్తున్నాను, లేదా నేనే బాగా పనిచేస్తానని పేరు తెచ్చుకోవాలనేటువంటి కేవలం పబ్లిసిటీ కోసం ఆకాంక్షతో తప్పితే ఆయన ఈ ఫ్లడ్ క్వశ్చన్ కనుక పెట్టుకుని ఉంటే ఇవాళకి ఈ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు. ఈ 100 రోజుల పరిపాలనలో 50 మందిని బలికొనడం జరిగింది. అలాగే నష్టపోయినటువంటి రైతాంగాన్ని నేను మీ ద్వారా అడుగుతున్నా, నువ్వు విజనరీ అని చెప్తా ఉన్నావు, నువ్వు ఈ క్రాపింగ్ ఎందుకు చేయలేదు? ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన జెండాలు పట్టుకుని వెళ్ళి మరీ హేయమైనటువంటి పద్ధతిలో ఇంటి మీద దాడి చేయటం అనేటువంటిది మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, భౌతిక దాడులకి ప్రయత్నించేటువంటి పద్ధతిలో, ఇళ్ళు ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో, మీరు కలర్లని పూసేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక పిలిపిస్తే మొత్తం కూడా ఈ ప్రభుత్వం నిలబడదు అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోమని కూడా చెప్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి దాడులు సరైనటువంటి కాదు. అది బీజేపీయా బీజేపీయమ్మా మొత్తం ఎవరైనప్పటికీ కూడా వారు చేసినటువంటిది, కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మానుకోండి, లేకపోతే ప్రతి దాడులు తప్పు అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇదందరికీ కారణం తిరుపతి లడ్డూలు యానిమల్ ఫ్యాట్ కలిసింది, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, 23వ తారీఖు మీకు రిపోర్ట్ వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు మీడియాల ద్వారా. మీరు 23వ తారీఖు వస్తే సుమారు 2 నెలలు అయింది. మీరు సప్లై చేసినటువంటి సప్లయర్ మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు? మీరు ఇన్ని వేల కోట్ల మంది మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి నువ్వు, అందుకని నువ్వు అసలు మాట్లాడే అర్హతే లేదు. ఈ 100 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ లడ్డూ టాపిక్ని తీసుకొచ్చి ఈ లడ్డూ డైవర్షన్ చేశాడు. ఈ లడ్డూ చాలామంది గతంలో కూడా మనం చూసాం, ఎప్పుడు ఏది అవసరమైనప్పుడు వల్ల ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అందుకని ప్రజలు వీటిని విశ్వసించరు. రేపు రాబోయే కాలంలో మరింతగా ఉత్సాహంగా మా పార్టీ నిర్మాణం కోసం, మా పార్టీ ముందుకెళ్ళడానికి, ఇంకా మేము నియోజకవర్గంగా అభివృద్ధి చెందడానికి, మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరం సమావేశం జరుగుతుంది.